రాణి సార్, మాది పొదిలి మండలము. మా ఆయన పేరు పేరెడ్డి సార్. గుంటూరు మేర్బావది పొదిలి మండలం సార్. రామ్లీడు. మాకు బరిగొడ్లు లోన్ అని మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్. ఆ అబ్బాయి వచ్చి మా ఆయనతో ఏం మాట్లాడో నాకు తెలియదు, ఇద్దరు ఏం మాట్లాడుతుంది నాకైతే తెలియదు సార్. నన్ను ఒంగోలు తీసుకెళ్ళి సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నారు సార్. మళ్ళీ ఒంగోలులో కరుణా బ్యాంకులో అకౌంట్ ఓపెనింగ్ చేయించుకొని మాకైతే కాగితాలు అయితే ఏమీ లేదు సార్ చేతికి. అన్నీ ఆ అబ్బాయి తీసుకున్నాడు. మా చేత మాది ఆధార్ కార్డు పాన్ కార్డు కానీ ఆ అబ్బాయి తీసుకున్నారు సార్. మాకు కాగితాలు పోయితాలు ఏమీ లేదు సార్. 1 సంవత్సరం పాటు లోన్ కట్టాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ నెల నుంచి బ్యాంక్ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి మీ ఇంటి పేరు మీద లోన్ ఉండాలి, మీరు లోన్ కట్టాలని బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేశారు. మేము బ్యాంక్ లోన్ ఏం తీసుకోసారని చెబితే మేర్బాన్ అబ్బాయి మీ పేరు మీద బ్యాంకులో లోన్ పెట్టించని చెప్తే అవును సార్ అన్నాం మేము. తర్వాత డిసెంబర్ నెలలో కట్టినాక ఇంకా జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఈ నెలలో మాకైతే అసలు లోన్లే కట్టలేదు. బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని జనవరి నెల నుంచి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులు కడతారా లేదా ఇంటికి సీల్ చేస్తామని ఒత్తిడి చేస్తుంటే మా ఆయన ఆ బాధ తట్టుకోలేక మార్చి నెల 20 అంటే మార్చి నెల 20 తారీఖు 26 కాదు ఒక తారీఖు మార్చి 23, 25వ తారీఖు చనిపోయారు సార్. వాళ్ళు రామ్లీడి పోయి గడ్డి మంది తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే తాగారు సార్. తాగి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పొదిలో గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆడించి నేను మళ్ళీ ఒంగోలు తీసుకొని ఒంగోలు నుంచి గుంటూరు తీసుకుపోయినాక చనిపోయాను సార్ మా ఆయన. ఆడించి మేము పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ని తీసుకొని పోయి పోస్ట్ మాస్టర్ని తీసుకొని మేము ఇంటికి తీసుకొచ్చుకొని మేము పడేసుకున్నాం సార్ మా ఆయన్ను. తర్వాత ఇంకా మొన్న పెద్ద కర్మ అయిపోయింది సార్ మాది. మేము ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది కానీ మాకు తెలియదు సార్. మాకు ఏరే వాళ్ళ ద్వారా మాకు తెలిస్తే మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి సార్తో మాట్లాడితే సార్ మాకేం చెప్పటం ఆ అబ్బాయి కానీ తల కిందకు వచ్చుకొని మాకేం సమాధానం ఏమైతే ఏమీ లేదు సార్. మా 3 పిల్లలు మా అత్త సార్. మాకు ఏదన్నా కానీ మాకు 5 మందికి మాకు న్యాయం జరగాలి. మా పిల్లలకి మా 5 మందికి మాకు దారి ఏందో చూపించాలి సార్. నేను కానీ ఇంట్లోంచి బయటికి పోము అసలుకి. మీరు 2 గేదెలు పెట్టుకొని నేను ఇంట్లో ఉంటే మా ఆయన బయట పని చేసుకొని తీసుకొస్తే మేము ఇంట్లో కూర్చొని బతుకుతున్నాం సార్. ఇదిగో మా అమ్మాయి చిన్న అమ్మాయి, మా అమ్మాయికి మత్స్యనం లేదు అసలు, మన మైండ్ లేదు. మా అమ్మాయి కోసం నేను అలా కాపలా కూర్చోవాలి. మా అమ్మాయి స్కూల్కి పోయినా కానీ ఈ అమ్మాయి తోడు తీసుకెళ్ళుద్ది. ఈ అమ్మాయి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తుంది సార్. మా 5 మందికి న్యాయం అయితే జరగాలి. మేము ఈడే కూర్చొని అదే గడ్డి మంది తెచ్చుకొని మేము 4 గంగని తాగి చచ్చిపోతాం సార్. ఈడే చచ్చిపోతాం. మాకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్ మనస్ఫూర్తిగా.